సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్. ఓకే. ఒక్కసారి ఇవాళ వీకెండ్ ఫ్రైడే మార్కెట్లు ఎక్కడ క్లోజ్ అయినా చూద్దాం. ఇవాళ 24th జూలై ఫ్రైడే. సెన్సెక్స్ విషయానికి వస్తే 331 పాయింట్ల నష్టంతో 76,059 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 102 పాయింట్ల నష్టంతో 23,767 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 101 పాయింట్ల లాభంతో 56,693 వద్ద క్లోజ్ అయింది. సో ఇవాళ మార్కెట్లో కొంత పెక్యులర్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సెన్సెక్స్ నిఫ్టీ నెగిటివ్ గా క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఏం జరిగింది ఈ వీకెండ్ లో మార్కెట్లకు అసలు? యాక్చువల్గా ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్ ఆల్రెడీ మొన్నటి నుంచి కరెక్ట్ అయ్యాయి. ఇవాళ ఏంటంటే రీబౌన్స్ అయినాయి. సో నిఫ్టీ స్టాక్స్ ఏమైనాయంటే ఇవాళ కొంచెం కరెక్ట్ అయినాయి. లాస్ట్ 3 days నుంచి ఇప్పుడు ఈ వీక్ మొత్తం చూస్తే మండే అసలు 27,000, మండే నిఫ్టీ వచ్చి 24,300 ఆ రేంజ్లో ఉంది. అక్కడ ఆ టైంలో మండే ట్యూస్డేలో బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని తగ్గినాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ బాగానే వచ్చాయి కానీ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగి డౌన్ అయినాయి. ఇప్పుడు ఏమైనా అంటే ఇవన్నీ కూడా బాగా 100 పాయింట్స్ 150 పాయింట్స్ తగ్గాక ఇక్కడ బయింగ్ జరిగిందనమాట. ఇవాళ మార్నింగ్ కూడా 56,100 150 దాకా వచ్చింది ఇది బ్యాంక్ నిఫ్టీ. అక్కడ నుంచి రీబౌన్స్ అయింది. అలాగే నిఫ్టీ కూడా 23,640 ఆ రేంజ్ వచ్చి మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకుంది. దాదాపు 600 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే వాళ్ళ క్రూడ్ దాదాపు $100 దాకా వచ్చి 97 ఒక $3 తగ్గడంతో ఇది పుల్ బ్యాక్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇవాళ చూసుకుంటే వీకెండ్ లాస్ట్ ఈ వీక్ మొత్తం అనాలిసిస్ చూసుకుంటే ఏంటంటే క్రూడ్ $70 నుంచి 100కి వెళ్ళింది. దానివల్ల ఇండియన్ ఎకానమీ ఎటు కూడా న్యాచురల్గా క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయింది కాబట్టి లాస్ట్ 2 days నుంచి కొంచెం షేక్ అయింది. 3 రోజులు తట్టుకుంది బుధవారం వరకు. ఇక గురువారం ఇక శుక్రవారం బాగా ఇదైంది. మరి ఏదన్నా రేపు ఈ వీక్లో ఈ 2-3 రోజులు ఏదైనా శాంతి చర్చలు ఏమైనా జరిగి వాళ్ళిద్దరు ఏమన్నా కొంచెం మారితే మాత్రం మళ్ళీ ఎకానమీ స్ట్రాంగ్ అయిపోతుంది. ఇవాళ ప్రధానంగా వీకెండ్ లో గెయినర్స్ గా ఉన్న సెక్టార్స్ కానీ స్టాక్స్ కానీ ఉన్నాయి. అదేవిధంగా లూజర్స్ గా ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఎస్పెషల్లీ ఈ వీకెండ్ లో? ఇప్పుడు ఏంటంటే వాళ్ళ బాగా గెయినర్స్ ఉంది. బ్యాంక్ స్టాక్స్ గెయినర్స్ ఉన్నాయి. అలాగే ఐటీ స్టాక్స్ కూడా బాగా గెయినర్స్ ఉన్నాయి. ఐటీలో వచ్చి ఎంఫసిస్ బాగుంది. అలాగే టాటా ఎల్ఎక్సీ బాగా వచ్చింది. అలాగే ఈ కోఫోర్జ్ కానీ టెక్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ పాజిటివ్గా వచ్చాయి. అలాగే పర్సిస్టెన్స్ కూడా లాస్ట్ 1 week నుంచి కూడా అది 5,000 నుంచి 5,200 ఆ రేంజ్లో ఉంది. బాగానే పాజిటివ్ వచ్చింది. బ్యాంకింగ్ స్టాక్స్ అయితే పాజిటివ్ వచ్చాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ యాక్చువల్గా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. దాదాపు 60% గ్రోత్ వచ్చింది. అయినా కానీ ప్రాఫిట్ బుకింగ్ జరిగి 1000 ఆ రేంజ్ దగ్గరకు వచ్చింది. అది ఇప్పుడు మంచి ఓవరాల్గా మంత్లీ చార్ట్, వీక్లీ చార్ట్ బాగానే ఉన్నాయి. అవి కొంచెం బాగా పెరుగుతున్నాయి. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ అని ఇవన్నీ కూడా బాగానే వచ్చాయి. అలాగే వాళ్ళ ఈ ఫైనాన్స్ కంపెనీస్ చూస్తే చోళా ఫైనాన్స్ నెగిటివ్లో ఓపెన్ అయినా మళ్ళీ పాజిటివ్గా టర్న్ అయింది. చోళా ఫైనాన్స్ కానీ తర్వాత బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇవాళ శ్రీరామ్ ఫైనాన్స్ రిజల్ట్ కూడా ఉంది. సో ఫైనాన్స్ స్టాక్స్ అన్నీ కూడా బాగానే పెరుగుతున్నాయి. బాగా పడిన స్టాక్స్ చూస్తే మేజర్గా ఈ నౌకరీ ఒకటి 3%, 2% డౌన్ అయింది. అలాగే చాలా స్లైట్గా ఓఎఫ్ఎస్ఎస్ వచ్చి 2% డౌన్ అవటం ఇలాంటివి జరిగింది. ఇండిగో అయితే రిజల్ట్ కొంచెం యావరేజ్గా వచ్చింది. దాంతో 2% డౌనే మళ్ళీ రికవర్ అయింది. సో ఈ గెయినర్స్, లూజర్స్ బాగా వచ్చాయి. సో ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ బాగా లాస్ అయినాయి కానీ నిఫ్టీ కంపెనీస్ అన్ని చాలా వరకు రికవర్ అయినాయి. సో పుల్ బ్యాక్ వచ్చిందనమాట బాగా. అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే ఈ క్రూడ్ ఆయిల్ సెగలు మార్కెట్ ని గట్టిగానే తాకుతున్నాయి కదా. అంటే ఇప్పుడు ఏంటంటే ఎందుకు మార్కెట్లకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి ఇంత ఆయువు పట్టుగా మారాయి అసలు? మంచి క్వశ్చన్ అడిగారు సార్. యాక్చువల్‌గా స్టాక్ మార్కెటే కాదు, ఎకానమీకి క్రూడ్ ఆయిల్ బ్యాక్ బోన్ అనమాట. సో క్రూడ్ ఆయిల్ పెరిగితే ఏమవుతుందంటే మొత్తం ఇప్పుడు ఎకానమీ అంతా క్రూడ్ మీదే ఉంది. ట్రాన్స్‌పోర్ట్ కానీ, కంపెనీస్ కానీ అంటే కంపెనీ మేజర్ ట్రాన్స్‌పోర్ట్ ఏ కంపెనీకైనా అవి గనక పెరుగుతుంటే ఇన్‌ఫ్లేషన్ పెరిగి ప్రొడక్ట్స్ రేట్లు పెరుగుతున్నాయి. దానివల్ల ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గుతున్నాయి. కాంపిటీషన్ హెవీగా ఉంది. ప్లస్ వాంటెడ్‌గా ఏం చేస్తున్నాడంటే ఈ ట్రంప్ గారు ఇండియా మీద బాగా నెగెటివ్‌గా ఉన్నాడు. టారిఫ్స్ అసలు నార్మల్‌గా ఉన్నాయన్న ఫార్మా మీద
100% టారిఫ్ వేస్తున్నారు, అక్కడ ఫెసిలిటీస్ పెట్టకపోతే అనే పాయింట్ తీసుకొచ్చి కొత్తగా ఫార్మా రంగం యాక్చువల్‌గా $50 బిలియన్ అక్కడ చేస్తున్న బిజినెస్, లీడింగ్ బిజినెస్ అక్కడ. దాన్ని కూడా దెబ్బ కొడుతున్నాడు. ఇప్పుడు ఐటీ అమెరికాలో మొత్తం దెబ్బ కొట్టాడు. ఇలా ఏంటంటే ఆయన వాంటెడ్‌గా ఏం చేస్తున్నాడంటే ఈ యాంటీ ఇండియన్ దీన్ని తీసుకురావటం అదొకటి చేస్తున్నారు. దానివల్ల మన ఎకానమీ ఉంది. ఆయన వల్లే క్రూడ్ పెరుగుతుంది, తగ్గుతుంది యాక్చువల్‌గా. ఎందుకంటే 1 వీక్ బ్యాక్ క్రూడ్ 70కి వచ్చింది. అగ్రీమెంట్ వచ్చామన్నారు. వర్చువల్ అగ్రీమెంట్ జరిగిందన్నాడు. ఏదో 2 షిప్పుల మీద వాళ్ళు ఏయంగానే వీళ్ళేదో థ్రెట్ చేయాలి గానీ, ఇంత ఇంటెన్సిఫైగా యుద్ధం చేయాల్సిన పనేమి లేదు. బట్ వాళ్ళ యొక్క అగ్రరాజ్యం యొక్క మన ఇది కనపడుతుంది. బట్ ఎవరో ఒకళ్ళు మరి మళ్ళీ మీడియేషన్ చేసి నార్మల్ చేస్తే గానీ మళ్ళీ సిట్యుయేషన్స్ నార్మల్ అవ్వవు. అప్పటి వరకు క్రూడ్ ఎఫెక్ట్ ఇండియా మీద బాగా ఉంటది సార్. మొన్న చూసాం కదా లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఆయిల్ లేక ఎంత ఇబ్బంది పడ్డారు. అవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతాయనే టెన్షన్ కూడా వస్తుంది. ఎందుకంటే మనకి మేజర్‌గా హార్మోజ్ నుంచే వస్తుంటాయి. అది ఆగిందంటే ఇబ్బందవుతుంది. అండ్ రామచంద్రమూర్తి గారు మళ్ళా కోవిడ్‌కి సంబంధించిన వార్తలు కూడా రోజు చూస్తున్నాం. అదేవిధంగా కోవిడ్‌కి సంబంధించిన కేసులు కూడా బయటపడుతున్నాయంటూ కూడా హ్మ్. ఆసుపత్రి వర్గాలు, ప్రభుత్వ వర్గాలు కూడా కొన్ని అవునండి. లెక్కలు కూడా చెప్పడం జరుగుతుంది. అవును. మరి కోవిడ్ వార్తలనేవి మార్కెట్‌ల వరకు ఇంకా రీచ్ అవ్వలేదంటారా? అయితే ఇప్పుడు కోవిడ్‌తో ఏంటంటే ఇంతకు ముందున్న ఇంటెన్సిటీ ఇప్పుడు ఉండదండి. మామూలుగా వస్తుంటాయి కానీ మనకి హ్యూమన్‌కి కూడా దాని రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. హ్మ్. ఇక మామూలు జలుబు, దగ్గులాగానే అది మన కూడా లైఫ్ స్టైల్‌లో ఒక భాగం ఇంకా కోవిడ్ ఇంకా అనేది కూడా. అయిపోతుంది కానీ మనని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేంత రేంజ్ ఇప్పుడు రాకపోవచ్చు. హ్మ్. మేబీ వచ్చిన వీక్ పీపుల్ అవుతారు తప్ప స్ట్రాంగ్ పీపుల్ మనకు ఆ ఇమ్యూనిటీ పెరిగిపోయే హ్మ్. ఛాన్స్ ఉంది. హ్మ్. కాబట్టి ఇది సమ్మర్‌లో ఎటు కోవిడ్ రావటం కామన్ అన్నట్టు అయిపోతుంది మనకి. హ్మ్. సో, ఇప్పుడు అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ అలా ఉంది. అంత ఇంటెన్సిఫై అవుతుందా అంటే మనకి అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ దానికి తగ్గ వ్యాక్సిన్ గాని ఇవన్నీ తీసుకున్నాం కాబట్టి ప్రొటెక్షన్. అలాగే వాళ్ళు ఎలా డీల్ చేయాలో తెలుసు కాబట్టి దానికి అంత ఇంటెన్సివ్ అవ్వకముందే ఇవవుతాయి. బట్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. అయితే గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్‌లకి సంబంధించిన ఛాలెంజెస్ అంటే ప్రధానంగా మనం అమెరికాకి సంబంధించిన ఛాలెంజెస్, ట్రంప్ వైపు నుంచి టారిఫ్‌లంటూ కూడా అవి పెద్ద పెద్ద ఛాలెంజెస్‌గా మాట్లాడుకున్నాం. అండ్ రీసెంట్ టైమ్స్ లాస్ట్ 3, 4 మంత్స్ ముందు నుంచి కూడా యుద్ధానికి సంబంధించిన వార్తల్ని మనం మన మార్కెట్‌ల ముందుంచి ఇవి మన మార్కెట్‌లకి ఛాలెంజ్‌గా మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు ప్రధానంగా మన భారతదేశంలో లోకల్‌గా, ప్రాంతీయంగా మన మార్కెట్‌లకున్న ఛాలెంజెస్ ఏవున్నాయి మన వైపు నుంచి? మంచి క్వెషన్ సార్ ఇది. యాక్చువల్‌గా మన సైడ్ నుంచి ఛాలెంజెస్ తీసుకుంటే ఏంటంటే మనకి మెయిన్‌గా ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేయట్లా. హ్మ్. సెల్లింగ్ సైడ్‌గా ఉన్నారు. ఇప్పుడు రీటైల్ క్లయింట్స్ బానే పాజిటివ్‌గానే ఉన్నారు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అలాగే డిఐఎస్ బానే ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ బానే ఉన్నాం. హ్మ్. నాలుగో కేటగిరీ ఎఫ్ఐఎస్ రావాలి. హ్మ్. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పాజిటివ్ సిట్యుయేషన్స్ ఇండియా మీద కనపడుతున్నాయి గానీ, అక్కడ ఫేవరబుల్ కనపడట్లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు బిజినెస్ పీపులే కాబట్టి వాళ్ళకి యూఎస్‌లో డాలర్ మీద మంచి అమౌంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇటు షిఫ్ట్ అవ్వలేకపోతున్నారు. సో, అదొక్కటే మేజర్ ఛాలెంజ్. హ్మ్. కంపెనీస్ చూసుకుంటే మనకి ఐటీ ఒకటి ఏఐ మీద హ్మ్. విపరీతమైన ఛాలెంజ్ ఐటీ కంపెనీస్ ఫేస్ చేస్తున్నాయి. చాలా విపరీతంగా ఫేస్ చేస్తున్నాయి. వాళ్ళు హ్మ్. దాన్ని గ్లోబల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి బాగా వర్క్ చేస్తున్నారు. హ్మ్. మిగతా ఇండస్ట్రీస్ చూసుకుంటే అన్నీ కూడా ఫ్లోరిష్‌గా ఉన్నాయి. హ్మ్. అటు సోలార్ ఇండస్ట్రీ గాని, ఇటు ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా పెరుగుతున్నాయి. అటు బ్యాంకింగ్ బాగా పెరుగుతుంది. అన్నీ మిగతా అన్నీ కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అలాగే మాన్సూన్ ఒకటి యెస్. ఈసారి యెస్. యెస్. ఒకసారి మాన్సూన్ దగ్గరికి రాబోతున్నాను. ఈ లోపల మీరే ప్రస్తావించారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో తప్ప ఎస్పెషల్లీ కొంత సౌత్ ఇండియాలో మన తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా తమిళనాడు కొన్ని రాష్ట్రాలు తప్ప నార్త్‌కి సంబంధించి ఆల్‌మోస్ట్ చాలా రాష్ట్రాల్లో కూడా మాన్సూన్ గట్టిగానే హ్మ్. ఉంది. హ్మ్. వర్షాలు, వరదలు హ్మ్. పుష్కలంగా వస్తున్నాయి. అటు హ్మ్. గుజరాత్‌లో చూసాం. హ్మ్. ఇప్పుడు ప్రస్తుతం గుజరాత్‌లో వరదలు హ్మ్. వస్తున్నాయి. అండ్ లాస్ట్ వీక్ అంతా కూడా మనం మహారాష్ట్రలో పెద్ద ఎత్తున హ్మ్. చూసాం కాబట్టి అంటే ఒక రకంగా అంటే ఈ సంవత్సరం అసలు మనకి మాన్సూన్ ఉండదేమో, ఎల్‌నినో యాహ్! ప్రభావం అనేది గట్టిగా పడుతుంది అనుకున్నాం గానీ, బట్ ఏమో అంత పెద్దగా అనిపించట్లేదు కాబట్టి అంటే ఈ ట్రెండ్‌ని దృష్టిలో ఉంచుకొని, ఈ ట్రెండ్ కోణంగా ప్రస్తుతానికి మాన్సూన్ స్టాక్స్ ఎలా ఉన్నాయి? అండ్ అదేవిధంగా దీని పర్యవసానంగా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు దీనివల్ల? యాక్చువల్‌గా మీరన్నట్టు ఈసారి ఎల్‌నినోలో నెగెటివ్ వద్దనుకున్నాం. బట్ అలాంటిది ఓవర్‌నైట్ 1 వీక్ గ్యాప్‌లోనే హ్మ్. చాలా గట్టిగా వర్షాలొచ్చాయి. జస్ట్ 1 వీక్ 10 డేస్‌లో. యెస్. మనకి తెలంగాణలో కూడా కొంచెం వర్షపాతం నమోదవుతుంది బానే. బావుంది. సో, ఇప్పుడు
అసలు జూన్‌లోనే రావాలి పంటలన్నీ ఆగిపోవటం ఇవన్నీ జరిగింది. మళ్ళీ సెకండ్ పంట ఇప్పుడు ఏసుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. సో, ఇప్పుడైతే ఇక కొంచెం కాన్ఫిడెంట్‌గా ఈసారి దిగుబడి బానే ఉంటదనేది అర్థమవుతుంది. సో, ఇప్పుడేంటంటే పెస్టిసైడ్స్ కానీ, మాన్సూన్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కానీ, పెస్టిసైడ్స్, ఫార్మా సెక్టర్ ఇవన్నీ కూడా గ్రో అవుతాయి. ఆటోమొబైల్ కూడా ఇంక్లూడింగ్ కదా. ఇంక్లూడింగ్ ఇప్పుడు హ్మ్. ఫెస్టివల్స్ వస్తాయి. హ్మ్. సో, ఆటోమొబైల్ ఇప్పుడు మళ్ళీ జోరు అందుకుంటుంది. హ్మ్. సో, ఇబ్బందేముండదు. హ్మ్. సో, కాబట్టి ఇప్పటిదాకా కొంచెం టెన్షన్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పండగల సీజన్ అంతా కూడా సెకండ్ హాఫ్ అంతా కూడా ఎక్కువగా స్పెండింగ్ చేసే సీజన్ బట్టలు గానీ, టెక్స్‌టైల్ గానీ ఇవన్నీ కూడా బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మాన్సూన్ లక్కీగా ఈసారి కూడా పాజిటివ్‌గా రావటం అనేది హ్యాపీ. ఎందుకంటే డ్రాట్ వచ్చిందంటే చాలా కష్టం అది హ్యాండిల్ హ్మ్. చేయటం. బట్ దేవుడి దయ వల్ల అయన్నీ లేకుండా మామూలుగా ఉంది మనకి బావుంది. సో, ఆ ఇంపాక్ట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద కూడా పాజిటివ్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. హ్మ్. అందుకే ఎక్కువ సార్లు ఏమవుతుందంటే మీరు యావరేజ్‌గా చూస్తే ఇప్పుడు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలలు స్టాక్ మార్కెట్ కూడా పాజిటివే. హ్మ్. సో, ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ లేకపోతే ఇప్పుడు మనకి చాలా పాజిటివ్‌గా ఉండేది. ఇప్పుడు ఈ జులైలో లాస్ట్ 3 మంత్స్ కన్నా హై రేట్‌కొచ్చింది. 24,400 వచ్చింది. ఈ 2 డేస్‌లో తగ్గింది గానీ, లేకపోతే మంచి పాజిటివ్‌గా బీట్ అవుతుంది. చాలా పాజిటివ్. రైట్. రైట్. సో, రామచంద్రమూర్తి గారు అదేవిధంగా 2026కి సంబంధించి ఆల్మోస్ట్ మనం ఒక 7 మంత్స్ కంప్లీట్ చేసుకోబోతున్నాం. జూలై కూడా పూర్తవుతుంది. సో, మనకింకా కేవలం ఒక 5 నెలలు మాత్రమే ఉన్నాయి కాబట్టి, సో, ఏంటి మార్కెట్‌లు ఎందుకంటే ఈ 5 మంత్స్ అనేవి మన ఇండియన్ ఎకానమీకి చాలా కీలకం. ఎందుకంటే కంప్లీట్ ఫెస్టివల్ సీజను, మనీ అవును. రొటేషన్ బాగా జరిగే సీజన్ కూడా ఇది. ఈ హ్మ్. ఆగస్ట్ నుంచి పెద్ద ఎత్తున మనకి ఫెస్టివల్స్ ఉంటాయి కాబట్టి, సో, అన్ని సెగ్మెంట్‌లకి మనీ రొటేషన్ జరిగే సీజన్ కాబట్టి, ఆగస్ట్ నుంచి మార్కెట్‌లో ఏ విధంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటారు? మార్కెట్ అయితే పాజిటివే సార్ ఇండియాలో అయితే. బట్ ఈ ట్రంప్ గానీ, ఈ క్రూడ్ ఆయిల్ గానీ, ఈ 2 కూడా క్రూడ్ కూడా ఏమవుతుందంటే $100 దగ్గర రెసిస్టెన్స్ అయితే కనపడుతుంది. మాక్సిమం ఇంకో $5కెళ్ళాక మళ్ళీ అందరూ కూడా ఒక అన్‌బేరబుల్ సిట్యుయేషన్‌కెళ్ళిపోద్ది కాబట్టి దాన్ని హ్మ్. మళ్ళీ తగ్గించే ఛాన్స్ ఉంది. సో, ఈసారికి 80 అనేది $80 ఆ రేంజ్‌కి రావచ్చు. బట్ ఆయన కూడా ఏదో ఒక టైంలో అగ్రీ అవుతారు మళ్ళీ గూడా. సో, ఇంకొక 1 వీక్ 10 డేస్ యుద్ధం చేసుకున్నా మళ్ళీ మామూలవుతారు. సో, పాజిటివ్‌గానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి రైట్. ఎఫెక్ట్ రైట్. అంతా కూడా. సో, ఈ వారం అంతా కూడా మార్కెట్‌లో ఆల్మోస్ట్ మిక్స్డ్‌గా అంటే మిక్స్డ్‌గా చెప్పంటే ఎక్కువ కొంచెం నెగెటివ్ నష్టాల్లోనే నష్టాలు. ఎక్కువ ఉండడం జరిగింది. సో, మండేకి మార్కెట్‌ని ఏ విధంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అదేవిధంగా మండే నాటికి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఏ విధంగా సిద్ధంగా ఉండాలి మార్కెట్‌తో? మండే ఏంటంటే మండే, ట్యూస్‌డే గూడా ఈ యొక్క నెగటివిటీ కంటిన్యూ అవుతది గానీ, డౌన్ విపరీతంగా అవ్వదు. హ్మ్. 23,700 మాక్సిమం ఇంకో 200 పాయింట్స్ 23,500 మేజర్ సపోర్ట్స్ వస్తాయి. ఇవి ఈ 4, 5 రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎక్స్‌పైరీ ఉంది. ఇక కొత్త ఎక్స్‌పైరీ వరకు ఈ రేంజే ఉంటది. హ్మ్. ఆప్షన్స్ చేసేవాళ్ళు మాత్రం పాజిటివ్‌గా ఉండున్నా, నెగెటివ్‌గా ఉన్నా జీరోలు అవుతాయి. అయ్యే ఛాన్స్ హ్మ్. ఎక్కువుంది. ఆ రేంజ్‌లో ఉంది. 200 పాయింట్స్ రేంజ్‌లోనే హ్మ్. ఉంటుంది. నెక్స్ట్ ఇక ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి కూడా మళ్ళీ మార్కెట్స్ పాజిటివ్‌కొస్తాయి. ఎందుకంటే ఎక్స్‌పైరీ టైమ్‌లో ఎప్పుడు కూడా జీరోలు చేస్తూ ఉంటారు. హ్మ్. అలాగే ఈ 2, 3 రోజులు ఈ యొక్క 100, 200 పాయింట్స్ రేంజ్‌లోనే ఉంటది ఎయిదర్ సైడ్. విపరీతమైన పాజిటివ్ అయితే ఉండదు. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థాంక్ యూ. ఈ వారం అంతా మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్‌లో ఏం జరిగింది? అండ్ వచ్చే వారం ఏ విధంగా ఉండబోతున్నాయి? దానికి తగ్గట్టుగా ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? అన్న దాని గురించి చాలా చక్కగా అండ్ మీ స్టైల్‌లో మన ఆడియన్స్‌కి, సుమన్ టీవీ ఆడియన్స్‌కి మార్కెట్ అవుట్‌లుక్ అనాలిసిస్ అందించారు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి. నమస్తే.